अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక
పిడి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక. లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి. ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు. గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము. మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ.
స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించి ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇట విశ్వవైద్యుడై స్వామియ చేయును రోగ నివారణమే. చిత్తము దేహము సత్వముగా నగు బెత్తము తాకగనే. భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం. భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం. నమో నమః నమో నమః. క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు. కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం. కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్ప వృక్షము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. భూత ప్రేత పిశాచ రాక్షసుల భారద్రోలు నీ నామమే. క్షుద్ర శక్తులను బాణామతులను దగ్ధమునర్చును స్మరణమే. ప్రపంచబాల ప్రహ్లాదుని ఏ హిరణ్యకశిపుడు హింసింపకనే. సర్వకాలముల సర్వావస్థల సర్వదిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ. అనుగ్రహింపుము నరసింహ. యాదగిరీశ నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం
డడం డం డడం డం డడం డం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ పంచామృతభిషేకస్తమర్పయామి కొద్ది కలిసి మీద పసుపు కుంకుమ గంధం అక్షతలు చల్లగా సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాణ హరణందన కుంకుమో శోభనో దివ్యో సర్వదా మంగళప్రదో యానేనం మహాదేవీరుభ్యం దాస్యామి శాంభవి చూర్ణా కుంకుమ ఓం నమదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మవిష్ణుస్వాత్మికాయ నమః ఓం నమదుర్గాయ నమః ఓం నమో సర్వోపద్రవవారిణ్యే నమః ఓం మహాకాళ్యే నమః ఓం నారాయణ సమాజదాయ నమః ఓం ఓం దేవ్యే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మవిష్ణుస్వాత్మికాయ నమః ఓం కాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం మనేశ్వర్యే నమః ఓం శ్రీ రమా సీతా వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః అష్టోత్తర నామ పుష్పహాణ మంగళం దీపో త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపో ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపో దర్శయామి ధూప దీపానంతరం నైవేద్యమున్నవారై వారిలో ఉత్తముడు సర్వశాస్త్రంలో తెలిసినటువంటి సూత మహాముని చూసి అడిగారు. భూలోకానికి వచ్చాడు, వచ్చి మానవులు పడుతున్నారు, మానవులు నానా విధమైనటువంటి కష్టములు పడుతూ ఉన్నారు. ధర్మాచరణ లేక చాలా కష్టాలు పడుతూ చాలా బాధలు పడుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా పెంచుకుంటూ వారు సరిగ్గా భక్తి జ్ఞానం లేక విరివిగా ఉంటూ ఉన్నారు. ఆ బాధలన్నింటినీ కూడా నారద మహాముని చూశాడట. అయ్యో, ఈ మనుషులు భక్తి జ్ఞానం లేక ఈ విధంగా చాలా కష్టాలు పడుతున్నారు, వీరికి కష్టాలు ఎట్లా తొలగిపోతాయి అని ఆలోచన చేస్తూ ఇదంతా కూడా నా తండ్రి అయినటువంటి విష్ణుమూర్తి చెప్తాడు, నేను వైకుంఠానికి పోతానని చెప్పి నమస్కరించుకుంటూ వైకుంఠానికి పోయాడట. వైకుంఠంలో ద్వారము తెరిచి స్వామివారిని దర్శనం చేసుకొని నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని చెప్పి స్వామివారికి నమస్కారం చేశాడట. స్వామివారు నారద మహాముని వచ్చిన విషయాన్ని, ఆయన చేసినటువంటి ప్రార్థన అంతా కూడా ఆయన తెలియంది కాదు, తెలిసినప్పటికీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఓ నారద మహాముని, నీవు ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటో ఉన్నది,
అది ఏమిటో సవిస్తరంగా చెప్పు, దానికి ఉపాయంగాని చెప్తాను అని చెప్పాడు. నారద మహాముని చెప్తూ ఉన్నాడు, భూలోకములో వెళ్ళాను స్వామి, భూలోకములో మనుషులు నానా కష్టాలు పడుతూ ఉన్నారు, వారికి ఆ కష్టాలు ఎట్లు తిరుగుతాయి, అందులోకి ఏదైనా ఉపాయం తెలుపు స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని అడిగాడట నారద మహాముని. అడగగా విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాడు, అయ్యా నారద మహాముని, లోకహితార్థమై చక్కని విషయం అడిగితివి, అందులకు ఒక వ్రతము కలదు, ఆ వ్రతము చేసిన సర్వ కష్టములు తొలగిపోతాయి, నన్ను ప్రసన్నము చేసుకోవచ్చు అని చెప్పాడు. స్వామి, ఆ వ్రతము ఏ విధంగా చేయాలి, దానికి నియమాలు ఏమైనా ఉన్నాయా, ఆ వ్రతం ఎప్పుడు ఆచరించాలి, ఇవన్నీ కూడా చెప్పు స్వామి అని చెప్పి నారద శ్రీ మహావిష్ణువును కోరాడట. విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఈ వ్రతము కార్తీక మాసమందు గాని, మార్గశిర మాసమందు గాని, పుష్యమాసం కాక విశేషమైన మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. గృహప్రవేశము చేసుకున్న తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. కష్టములు పడుతున్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. అలానా ఏదైనా మనసులో అభీష్టము తీరాలంటే, ఆ అభీష్టము కోరిక తీరాలంటే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతము ఎవరైనా కూడా ఆచరించవచ్చును. ఉదయము సాయంకాలమందు కూడా ఈ వ్రతము ఆచరించాలి. పూజాస్త్రము శుభ్రముగా కూడా అలంకరించి ఒక కలశము ఏర్పాటు చేసుకొని, కలశం మీద మరలా వస్త్రాన్ని పరిచి స్వామివారి యొక్క నవగ్రహ దేవతలను, ఆ విధంగానే దిక్పాలక దేవతలను, అలానే పంచలోక పాలక దేవతలందరినీ కూడా ఆవాహన చేసి, ఆ కలశం మీద ఆవాహన చేసి స్వామివారి యొక్క ప్రతిమను తయారు చేయించి, పంచామృతాలతో అభిషేకించి, మండపాన ఉంచి, స్వామివారి యొక్క రవ ప్రసాదాన్ని సమభాగాలుగా తయారు చేసుకొని 5 భాగాలుగా స్వామివారి యొక్క కథ చెప్పుకొని ఆ స్వామివారిని వేడుకున్నట్లయితే మీ కోరికలు తప్పక తీరుస్తాయని ఆ విష్ణుమూర్తి నారదుడికి ఉపదేశించాడట. అది విన్నటువంటి నారద మహాముని, అయ్యా విష్ణుమూర్తి నారాయణ స్వామి, మీరు చక్కగా ఉపదేశించారు, ఆ వ్రతాన్ని చేస్తే ఏమి ఫలితం వస్తుందయ్యా అంటే, ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది, గృహము లేని వారికి గృహము కలుగుతుంది, ఐశ్వర్యము లేని వారికి ఐశ్వర్యం కలుగుతుంది, అలానే ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యం కలుగుతుంది, మనసులో ఉన్నటువంటి అభీష్టములన్నీ కూడా, కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పాడు. ఆ విధంగానే ఈ సత్యనారాయణ వ్రత పూజలో విశేషముగా నవగ్రహారాధన ఉంటుంది. ఆ నవగ్రహారాధన చేసినట్లయితే సర్వదోషములన్నీ కూడా తొలగిపోయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి మహావిష్ణువు నారదుడికి చెప్పాడట. ఆ చెప్పగా నారదుడు విని చాలా ఆనందించి తమ స్వామి భూలోకానికి చేరుకొని విశ్రాంతిగా ఋషులందరికీ కూడా ఈ వ్రతాన్ని తెలియజేశాడట. ప్రథమాధ్యాయంలో అటువంటి వ్రత విధానాన్ని మనం తెలుసుకున్నాము. నమస్కరించుకొని ఒక కొబ్బరికాయ కొట్టండి అయ్యా. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ప్రథమాధ్యాయః సమాప్తః. అయ్యో కొబ్బరికాయ తీసుకొని కొట్టు. ఆ చెంబులో పోయమ్మాయి, ఆ నీళ్ళన్నీ కూడా కొబ్బరి నీళ్ళన్నీ చెంబులో పోయమ్మ. కృష్ణవేణి ఆ చెంబు పెద్దదే, 5 కథలు కదా, అన్నిటికీ సరిపోతుంది. దాన్ని నొక్కు. శ్రీరమాసైత సత్యనారాయణ స్వామినే నమః. అమృతకీలద్వాసనే గంధం పరికల్పయామి, హమ్మాగాదద్వాసనే పుష్పం పరికల్పయామి, వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి, దంతేజో తత్వాత్మనే దీపం దర్శయామి, అమృతత్వాత్మనే అమృతోపహార నివేదనం. కొట్టండి కొబ్బరికాయ. ఇది या फलीनीर्यामला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो मुञ्चन्नमसः बलं मनोरथबलं सफलीकृतबलं. మధ్యలో పెట్టండి. ఈ సుగదాని మీద ఒక కొబ్బరికాయ చెప్ప, కళ్ళున్న దాని మీద ఆ చిప్ప పెట్టి పైది పెట్టు, మధ్యలో పెట్టు. ఆ భాగం వరకు నీళ్లు ప్రోక్షణ చేసి స్వామి వారికి నైవేద్యం అర్పించు. ఓం భోర్భవస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రథమోధ్యాయ సమాప్తకాలే ప్రథమ భాగ నివేదనో సమర్పయామి. అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా,
मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापितानमसि उत्तराकोसनं समर्पयामि हस्तो वृक्षालयामि पादो वृक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि सदक्षिणाफलसहितताम्बूलं समर्पयामि नीराजनो अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। जय रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी वारिकी जय। सत्यनारायण प्रभुवनकु श्रीमद् रमारमण गोविंद गोविंद। अंदरू हारति तीसुकोंडी प्रथमाध्यायं पूर्तयिन हारति तीसुकोंडी श्रीमद् रमारमण गोविंद गोविंद। ఇక మళ్ళీ దంపతులు అక్షతలు తీసుకొని చేతపుచ్చుకోండి కవర్ దూరం పెట్టుకుని తగులుకుంటుంది. ఎంతవరకు చెప్పుకున్నాం కథని? ఈ కథ అసలు ఎవరు చెప్తున్నారు? ఏ మహర్షి చెప్తున్నారు? సూత మహర్షి చెప్తూ ఉన్నారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి సత్యదేవునికి శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. పూజా దంపతులు అక్షతలు తీసుకోండి. సంతానం లేక సత్యనారాయణ వ్రతం యొక్క మహత్యము చేత వారికి సంతానం కలగడం చేత వారు ప్రతి పౌర్ణమందు కూడా వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు ఆ రాజుగారు. ఒకరోజు భద్రశీలా నదీ తీరమున కూడా ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరించేటువంటి సమయంలో ఆ నదీ ఒడ్డుకు ఒక వైశ్యుడు వచ్చేశాడు. తన పడవను ఒడ్డుకు పట్టించాడు. రాజు దగ్గరకు పోయాడు. రాజుగారు, మీరు చేయుచున్నటువంటి ఈ వ్రతం ఏమి? ఈ వ్రతము చేయడం వల్ల ఏమి ఫలితం వస్తుంది? ఎందుకు ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ వైశ్యుడు ఆ రాజుగారిని అడిగాడు. ఉల్కాముకుడు అనేటువంటి రాజు చెప్తూ ఉన్నాడు, ఓయి మాకు సంతానం లేదు, అప్పుడు సత్యనారాయణ వ్రతము చేత మాకు సంతానము కలిగినది, అందుకే ప్రతి పౌర్ణమి రోజు కూడా మేము వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పాడు. అది విన్నటువంటి వైశ్యుడు, రాజు నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాను అని చెప్పి రాజుకు నమస్కరించి తీర్థ ప్రసాదాలు తీసుకొని తన వ్యాపారం పూర్తి చేసుకొని ఇంటికి పోయాడు. ఇంటికి పోయి తన భార్య అయినటువంటి లీలావతిని పిలిచాడు. అమ్మా, ఫలానా రాజ్యానికి పోయాను, ఆ రాజుగారికి సంతానం కలగకపోతే సత్యనారాయణ వ్రతాన్ని చేశాడట, ఆ వ్రతము చేయడం వల్ల సంతానం కలిగిందట, అటువంటి వ్రతము ఉన్నదట అని చెప్పి లీలావతికి చెప్పాడు. లీలావతి ఆనందపడింది. మా స్వామి ఎప్పుడు కూడా ఎవరికి దాన ధర్మాలు కానీ ఏమి కానీ చేయడు, ఈరోజు ఏదో వ్రతం చేద్దామంటున్నాడు, ఇదంతా కూడా స్వామివారి మహిమేలే అని చెప్పి నమస్కరించుకుంటూ ఉంది. అప్పుడు వైశ్యుడికి సహజంగా కొద్దిగా లక్షణం అనేది వర్ణాన్ని బట్టి ఉంటుందట. ఆ విధంగానే ఆ వైశ్యుడికి నేను ఇప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాను, వ్రతము చేస్తే నాకు మళ్ళీ సంతానం కలుగుద్దో కలగలో, ఈ వ్రతం అంతా వృధా అవుతుందేమో అని చెప్పి సంతానం కలిగితే వ్రతాన్ని చేస్తానని స్వామివారిని మొక్కుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ స్వామివారిని వేడుకున్నాడో అప్పుడే సత్యనారాయణ యొక్క అనుగ్రహం కలిగినది. ఆమె
10వ మాసమున భక్తితో సుగురించి 10వ మాసమున ఒక కుమార్తెను కడగని సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఆ కుమార్తెకు కళావతి అను పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. ఈ వైశ్యుడు సంతానం కలిగితే వ్రతం చేద్దామని అన్నాడు కదా అని చెప్పి భార్య అంటూ ఉంది. అయ్యా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తామన్నారు కదా, సంతానం కలిగింది, ఆ వ్రతాన్ని ఆచరిద్దాము స్వామి అని చెప్పి అంటూ ఉన్న ఆయన వ్యాపారంలో బహు నిష్ణాతుడైనటువంటి వైశ్యుడు సమయం అంతా వృధా పోద్ది, వ్రతము చేస్తే ఎట్లా కుదరదు అని చెప్పి ఆమెకి ఏదో ఒకటి రోజు రోజుకి సమాధానం చెప్పి స్వామివారి యొక్క వ్రత విషయాన్ని కొద్దిగా మర్చిపోతూ ఉన్నారు. ఆ విధంగానే తన కుమార్తె దినదిన ప్రవర్ధమానంగా శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా అయితే వృద్ధి చెందుతాడో ఆ విధంగానే మన కుమార్తె కూడా బాగా పెద్దదవుతూ ఉన్నది. ఆమెమో గుర్తు చేస్తూ ఉన్నది, వ్రతము చేద్దాం స్వామి అని చెప్పి లీలావతి అంటూ ఉన్నది. ఏదో సమాధానం చెప్తాడు. ఇప్పుడు కాదులే అమ్మాయి పెళ్లిలో చేద్దామని అని చెప్పి సమాధానం చెప్పాడు. కొన్ని సంవత్సరాలు వాయిదా వేశాడు. కానీ అతని సంపద అంతా కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత వృద్ధి చెందుతూ ఉన్నది. వివాహ కార్యక్రమము అమ్మాయికి దగ్గర పడింది. ఓ దూతను పిలిచాడు. ఈ ఆస్తి అంతా కూడా అల్లుడికి ఇచ్చేస్తే వాడు తీసుకుపోతాడు, అలా కాదు, ఒక అల్లుడిని మన ఇంటికే తీసుకురండి అని చెప్పి మన ఇంటికి వచ్చేటువంటి మా కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకురమ్మని చెప్పి ఓ దూతను పంపాడు. ఆయన పోయి ఒక నగరానికి పోయి యోగ్యుడైనటువంటి ఓ వైశ్యుని తీసుకొని ఇల్లరికంగా కూడా తీసుకుని వచ్చాడు. ఆ కుమారుడు అన్ని విధాలుగా తన కుమార్తెకు సరిపోతాడని చూసి మహావైభవోపేతంగా పెళ్లి చేశాడట. పెళ్లి చేసినటువంటి విషయంలో సత్యనారాయణ వ్రత విషయాన్ని కూడా అతడు మళ్ళీ మర్చిపోయి స్వామివారిని వ్రతాన్నే మర్చిపోయి అంతా కూడా అపరాధం చేశాడు. స్వామివారిని పరీక్షించాలని, ఆ వైశ్యుని పరీక్షించాలని, వీడికి కఠినమైన దుఃఖాలు కలిగితే గాని ఈ విధమైనటువంటి భగవంతుడు గుర్తురాడు అని చెప్పి వీడికి కఠినమైన దుఃఖములు కలుగా కానీ స్వామివారు శపించాడు. ఒకరోజు వివాహమైనటువంటి అల్లుణ్ణి కూడా వ్యాపారం నేర్పాలనే సంకల్పముతోటి అతన్ని తీసుకొని కొన్ని ధనము తీసుకొని సంచులు తీసుకొని ఒక రాజ్యానికి పోయాడు. ఆ రాజ్యములో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత పడవను ఒడ్డుకు పట్టించి ఆ రాజ్యములో సంచులన్నీ కూడా ఒక చోట పెట్టి ధనం సంచులన్నీ కూడా పెట్టి విశ్రాంతిగా పడుకొని ఉన్నాడు. ఆ రోజు భగవంతుని యొక్క కృప ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆ రోజు ఆ రాజ్యం యొక్క రాజుగారి పేరు చంద్రకేతు మహారాజు. ఆ రాజ్యం యొక్క ధనాగారంలో కొంత దొంగలు పడ్డారు. దొంగలకు ధనమంతా కూడా మూట కట్టుకొని భుజాలు పెట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి వాళ్ళ వరకే పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతూ ఇంకా ఆ దొంగలు ఏమనుకున్నారంటే, ఇంకా రాజభటులుగా మనల్ని పట్టుకుంటే ఇంకా రాజుగారు మనకి శిరచ్ఛేదన చేసి శిక్ష విధిస్తాడు అని భయం కలిగి ఆ ధనమున్న సంచులన్నీ కూడా ఎక్కడైనా పడేద్దామని చూడగా ఈ ఇరువురు అల్లుడు మామ కూడా ఆ నది ఒడ్డునే విశ్రాంతిగా కూర్చున్నారు. వీళ్ళ సంచుల్లో ఈ సంచులేస్తే మనల్ని దొంగలు అనుకోరని చెప్పి ఈ ధనం సంచులన్నీ కూడా వారి సంచుల్లో వేసి వీళ్ళు దొంగలు మాయమై పక్కెళ్ళిపోయారు. రాజభటులు దొంగలు ఎక్కడున్నారని ఊరున గ్రామంగా వెతుకుతూ వాళ్ళు ఇరువురు వయసు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ చూశారు, ఇదంతా కూడా రాజుగారి నాణ్యాలు, వీళ్ళంతా కూడా తెచ్చి పెట్టి ఎంతో తెలియనట్లుగా నిద్రపోతూ ఉన్నారు, వీళ్ళే దొంగలని అని నిశ్చయించుకున్నారు. వాళ్ళని కట్టేశారు. ఎంత పని చేసినా కానీ ఆ పనికి తీర్పు ఇచ్చి శిక్ష విధిస్తారు. దైవ ప్రాతుక్యం వలన ఆ చంద్రకేతు మహారాజు దొంగలు వాళ్లేగా ఇంక వాళ్ళని తీసుకొని పోయి కారాగృహంలో బంధించండి అని చెప్పి భటులకు ఆజ్ఞాపించారు. ఎంత మాట చెప్తున్నా కానీ అల్లుడు మామ అంటున్నారు, అయ్యా మేము దొంగలం కాదు, ఫలానా రాజ్యం నుంచి వచ్చాము, ఆడికి పోయి విచారించండి, ఈ డబ్బంతా మాదే, మీది కాదు, అయ్యా ఇది విధంగా జరుగుతుంది, మీరేదో మనం పొరబడి దొంగలుగా తీసుకెళ్తున్నారని చెప్తూ ఉన్నారు. భగవంతుని యొక్క మాయ చేత ఎవ్వరు కూడా ఆ మాట వింటం లేదు. ఇదంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం, వాళ్ళని పరీక్షించాలని జరిగింది కదా. ఆ విధంగానే వారికి అనేక కష్టాలు సంప్రాప్తమయ్యాయి. అలానే లీలావతికి కళావతికి ఇంటికాడ ఉన్నటువంటి అమ్మా కూతుళ్ళు కూడా ధనమంతా పోయినది. వాళ్ళు కూడా ఇంటింటికి తిరుగుతూ భిక్షమెత్తుకొని బతుకుతూ ఉన్నారు. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒకనాడు తన కుమార్తె అయినటువంటి కళావతి వీధికి పోతే ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి, ఏదైనా భిక్ష దొరుకుతుందో అని చెప్పి ఒక వీధికి పోయింది. ఆ వీధిలో మనం ఏ విధంగా అయితే సత్యనారాయణ వ్రతం ఆచరిస్తూ ఉన్నామో అక్కడ ఒకరు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తూ ఉన్నారు.
ఆచరిస్తూ ఉండి అందరికీ ప్రసాదం తీసుకుంటుంటే ఆమె కూడా ప్రసాదం తీసుకొని ఇల్లు కొద్దిగా ఆలస్యముగా ఇంటికి చేరుకుంది. అప్పుడు తల్లి కూతురు నిందిస్తూ ఉంది, అమ్మాయి ఇంత ఆలస్యం చేశావేమిటి, త్వరగా ఇచ్చేసేదానివి కదా, ఈరోజు ఎందుకు ఆలస్యంగా చేసావు అని చెప్పి అడుగుతూ ఉన్నది. అప్పుడు అంటూ ఉంది కుమార్తె, అమ్మా పలానా వీధిలో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, అక్కడే ఉండి స్వామిని నమస్కరించుకొని తీర్థప్రసాదం తీసుకొని వచ్చాను తల్లి అని చెప్పి తీర్థప్రసాదం తల్లికి పెట్టింది. అప్పుడు భగవంతుడు వాళ్ళ గుర్తొచ్చారు, తల్లి నీ పుట్టుకప్పుడు నీ తండ్రి గారు ఈ వ్రతాన్ని చేస్తానని సంకల్పించాడు, అది చేయకపోవడం వల్లనే మనకేమన్నా దుఃఖాలు కలిగాయేమో, భగవంతుని కృపచేత ఆ వ్రతము ఆచరించమని మన చేత చెప్పాడేమో. అయితే తల్లి భర్త దగ్గర లేకపోయినా కానీ భక్తితోటి నేను ఆయన వ్రతాన్ని చేసి ఆ స్వామిని వేడుకుంటాను అని చెప్పి ఒకరోజు భక్తిగా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించినది. ఆ వ్రతానికి సంతుష్టుడైనటువంటి స్వామి ఆమె కోరుకున్నది, అయ్యా నా భర్తాలుడు సుఖముగా ఇల్లు చేరినట్లు అనుగ్రహింపము, ఆయన బుద్ధి మార్చుము అని చెప్పి స్వామివారిని వేడుకున్నది. వేడుకున్న చేత ఆ స్వామివారి యొక్క వ్రతం ఎప్పుడైతే చేసినదో అప్పుడు స్వామి ఈ సంతోషం కలిగి ఒకనాడు చంద్రకేతు మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించారు స్వామివారు. ఏమని, అయ్యా నువ్వు విచారించకుండా ఒక ఇరువురిని బంధించావు, వారి ఇరువురిని కూడా విడిచిపెట్టుము, లేకపోతే నీకు కూడా చాలా కష్టాలు వస్తాయని చెప్పి స్వప్నంలో భగవంతుడు సాక్షాత్కారం కలిగినది. రాజు కదా ఆ మంత్రి పురోహితాలందరినీ పిలిపించాడు, అయ్యా రాత్రి నాకు కలలో ఈ విధంగా వచ్చినది, ఆ విధంగా ఏం చేద్దామనగా స్వామివారే ప్రత్యక్షంగా నేను చెప్పాడు కాబట్టి వాళ్ళని పిలిపించి వాళ్ళని విచారించి ఏదైనా చేద్దామని చెప్పారు. భటులకు ఆజ్ఞాపించారు. భటులు పోయి చెరలో బంధించినటువంటి ఇరువురిని కూడా తీసుకొచ్చారు. రాజుగారు మనం విచారించకుండానే ఈ విధమైనటువంటి కష్టాలు పెట్టారే, మనమే దొంగలను నిశ్చయించుకుంటే ఇంకా మనకి శిరచ్ఛేదన చేస్తారు అని చెప్పి అల్లుడు మామ ఒకరినొకరు తలుచుకుని చాలా బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ కూడా ఉన్నారు. వారిని రాజ్యసభకు తీసుకొచ్చారు, భయపడుతూ ఉన్నారు. భయపడుతున్నటువంటి ఇరువురిని కూడా విచారించారు. అయ్యా మీకు దైవ ప్రాతిపల్యం వలన మీకు ఇట్టి దుఃఖాలు సంభవించాయి, మిమ్మల్ని విడిచిపెడతాను, మీకే భయము లేదు అని చెప్పి క్షూరాధికములు చేయించి తాను తీసుకున్న దానికంటే కూడా రెట్టింపు ధనమిచ్చి మీరు సుఖముగా ఇల్లు చేరండి అని చెప్పి వారు సాగనంపుతూ ఉన్నారట. వారిరువురు కూడా రాజుగారికి నమస్కరించి వైశ్యులు తమ ఊరికి పోవడానికి మార్గం మధ్యన వెళ్తూ ఉన్నారట. ఇది 3వ అధ్యాయంలో ఉన్నటువంటి కథ. తర్వాత 4వ అధ్యాయంలో మిగతా విషయం తెలుసుకున్నాము. ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకో. అమ్మాయి నువ్వు గుర్తమ్మ కృష్ణవేణి. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. 3యోధ్యాయః సమాప్తః. కొబ్బరికాయ కొట్టండి. నమృద్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, హమ్మాగా తత్వాత్మనే పుష్పం పరికల్పయామి, భాయు తత్వాత్మనే ధూపమాగ్రాపయామి, తం తేజో తత్వాత్మనే దీపం దర్శయామి, అమృతోపహారణే నేద్యం సమర్పయామి, సం సర్వాత్మనే సర్వోపచారాం సంపూరయామి. ఇంకొక భాగంలో పెట్టండి అమ్మా. కొబ్బరి చిప్పలు 2 కూడా నీళ్లు చల్లి స్వామివారికి నివేదన అర్పించండి. భోద్భవస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సజ్జన్వర్ధేన వర్హించయామి. అమృతమస్తు అమృతోవస్తనమసి. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. 3యోధ్యాయ సమాప్త కాలే 3య భాగ నివేదనం సమర్పయామి. ఓం ప్రాణ అపాన వ్యాన ఉదానాయ స్వాహ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, సత్య ప్రభువునకు, సత్య దేవునికి నమ పార్వతీ. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. అధిష్టాన రాజ్యం అన్నమాట. ధర్మంగా ఉన్నడికి చాలా పరీక్షిస్తాడు. అలానే వారి ఇరువురిని కూడా పరీక్షించాలని రాజుగారు ఆ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం ధరించారు. సన్యాసి రూపం ధరించి వారికి ఎదురుగా పోయాడు. మనం ఎవరైనా వచ్చినట్లయితే మన దగ్గర ఉంటే 10 రూపాయలు ఇవ్వాలి, లేదంటే లేదు స్వామి అని చెప్పి చెప్పాలి. అంతేగాని ఎవరిని కూడా తోడనాడకూడదు. ఎవరిని కూడా వీలైనంత వరకు మన వల్ల ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు.
స్వామి వచ్చాడు స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పడవలో ఏమున్నాయని చెప్పి స్వామి వారు అడిగితే వీళ్ళు ఎవడో దొంగలట్టుంది, ఈయన వచ్చి అడిగాడు ఇవన్నీ అని చెప్తే చెప్పకూడదని చెప్పి, ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకెందుకయ్యా, విభూది ఎన్ని పూసుకునేవాడివి, నీకేం పని పంగనామాలు పెట్టుకునేవాడివి, మా సంచిలో మా పడవలో ఆకులు అలమలు తప్ప మరేమీ లేవని చెప్పి తపోవనంలో ఉన్నాడు. ఇరువురు కూడా ఆ ఒడ్డున వాళ్ళ కాలపుత్రాన్ని నిర్మించుకొని ఇంకా పడవని కొనసాగిద్దాము, మనం ఇంటికి పోదామని చెప్పి పడి చూశారు. ఈ వైశ్యుడు ముందు ఆ ధన సంచులు ఉన్నాయో లేవో ఎవరు వచ్చేలేదని చెప్పి ధన సంచులన్నీ కూడా మోటార్ ఎక్కి చూసేసరికి ముందేమైంది, పడవ ఇప్పుడు బరువుగా ఉండి నీళ్ళు లోపలికి ఉండేది. ఇద్దరు కూడా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దాకా నోరు తెరవని అల్లుడు అప్పుడు నోరు తెరిచి అంతా కూడా నీ వల్లే జరుగుతుంది ఇదంతా, ఆయన ఏదో వచ్చాడు ఉంటే కొద్దిగా ఇవ్వు లేదంటే కాంగుండు, ఆయన వ్యక్తాలుగా మాట్లాడేసరికి ఆయన శపించాడు. సమాప్తకాలే దుర్ధ భాగ నివేదనం ఓం యాః బలీర్య అపలా పుష్పాయాచ పుష్పిణీః బృహస్పతే ప్రసూతాస్తానో ముచ్చంద్వగుమ్మసః. పృథ్వీరత్వాత్మనే గంధం పరికల్పయామి, హమ్మాకాశరత్వాత్మనే విష్ణుం పరికల్పయామి, అంబాయిరత్వాత్మనే ధూపమాగ్రహయామి, రమ్యేతత్వాత్మనే దీపం సందర్శయామి, అమృతత్వాత్మనే అమృతోపహార నైవేద్యం సమర్పయామి. ఐదో కలిపి కొద్దిగా అమ్మను ఒకసారి పైకి వస్తే టైం ఉందిలే చూస్తాను. నాలుగో భాగంగా పెట్టి కొబ్బరికాయ కొట్టండి. భోర్భవస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యన్వరదేన పరిషించయామి అమృతమస్తు. అమృతో వాహాపానాయ స్వాహ యానవదాన సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, సత్యదేవునికి, శ్రీమన్నారాయణుడికి జై. మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఎవరికైనా అక్షతలు కావాలంటే తీసుకోండి. ఐదో కథ కూడా చెప్తున్నాను, ఇంతటితో సమాప్తి అవుతుంది కథలన్నీ కూడా. ఇంకెవరికైనా అక్షతలు కావాలంటే ఏంటమ్మా ఒకరు వెళ్ళి. ధ్వజుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు తన ప్రజలను ఏ విధంగా చూస్తున్నాడంటే, తన బిడ్డల ప్రజలకు వచ్చేటువంటి కష్ట సుఖాలన్నీ తెలుసుకుంటూ వారి బాధను తీరుస్తూ ఎంతో సత్ప్రవర్తనతోటి వ్రతం ఆచరిస్తూ నేను రాజుని అంతా కూడా బాగా చూసుకుంటున్నాననేటువంటి చిన్న గర్వం చేత అందరినీ బాగా చూసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఒక రాజ్యం ఒక ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారు. రాజుగారు, మా ప్రాంతంలో మేము పంటలు వేసి ఉన్నాము, ఆ పంటలన్నింటినీ కూడా క్రూర మృగాలు అన్నీ కూడా వచ్చి ఆ పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి, వాటి నుంచి మా పంటల్ని కాపాడండి అని చెప్పి కొంతమంది వచ్చి వేడుకున్నారు. రాజుగారు సరే పలానా రోజు వచ్చి ఆ క్రూర మృగాలన్నింటినీ కూడా సంహరిస్తాను, వాటి యొక్క బెడదని మీకు తగ్గిస్తానని చెప్పాడు. చెప్పేసి తన సైన్యంతో సహా పరివారంతో సహా ఆ ఊరికి పోయి అన్నిటినీ మృగాలన్నింటినీ కూడా సంహరించి అలసిపోయి విశ్రాంతిగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే ఆ రోజు కొంతమంది గోపాలకులు అందరూ కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఆచరిస్తూ ఓహో ఫలానా మన దగ్గరికి రాజుగారు వచ్చారట, ఏదైనా సరే ముందు మనకు తండ్రి రాజుగారు ఆయనకి ప్రసాదం పెట్టిన తర్వాత మనం తిన్నాము అని చెప్పి వాళ్ళు ఏదో భక్తిగా వాళ్ళ శక్తి కొలది వ్రతాన్ని చేసుకున్నటువంటి వాళ్ళు తెచ్చి ప్రసాదం రాజు ముందు ఉంచాడు. రాజు ప్రసాదాన్ని చూశాడు. వీళ్ళేంది ఇంత చిన్న మందిరం వేసుకొని ఇలా పూజ చేస్తున్నారు, ఈ ప్రసాదం నిందిలేదని చెప్పి చులకనగా చూసి ఆ ప్రసాదాన్ని తిరస్కరించి ఇంటికి పోయాడు. ఏదైనా చేసేటప్పుడు మనం ఎవరి శక్తి కొలది ఎవరి భక్తి కొలది వారు చేస్తారు. మీరు ఇలా చేశారు అలా చేశారని నిందించకూడదు. వాళ్ళు ఇచ్చింది ప్రసాదంగా స్వీకరించాలి, తిరస్కరించకూడదు. అలా స్వీకరించకుండా పోయినటువంటి రాజుగారు
ఆయన మళ్ళీ ఇంటికి పోయేసరికి కొడుకులందరూ కూడా అనారోగ్య పాలయ్యారట. అలానే పక్క రాజ్యాల వారు దండెత్తుకొని వస్తున్నారనేటువంటి వార్త వచ్చినది. అలానే చాలా కష్టాలు కలిగినట్లుగా మాయ కలిగినది. రాజుగారికి కూడా అనారోగ్యం ఏర్పడినది. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు రాజుగారు, ఏందయ్యా ఇలా జరుగుతుంది, ఎప్పుడు లేనిది ఈ విధంగా జరుగుతుంది, నేనేదో అపరాధం చేసి ఉంటాను, అందువల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి తనలో తానిట్టి తలసిపోతూ ఉన్నాడు. ఏ పనైనా చేసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు ఈరోజు దినచర్యలో మనం ఏమి చేసామన్న విషయాన్ని మనసులో సంకల్పించుకొని ప్రాయశ్చిత్తపడితే ప్రాయశ్చిత్తానికి మించినటువంటి దయ ఇంకోటి ఉండదట. ఈరోజు ఏం చేశాను, మన వల్ల ఎదుటి మనిషిని ఎవరైనా ఇబ్బంది పెట్టామా అని చెప్పి ప్రాయశ్చిత్తపడాలి. ప్రాయశ్చిత్తపడినటువంటి రాజుగారు తనలో తానిట్టు తలసిపోతూ ఉన్నాడు. ఓహో, ఆ రోజు గోపాలకులు వ్రతము చేస్తూ ఉండగా వాళ్ళు ఏదో రాజుగారు అనేటువంటి భక్తి విశ్వాసాలతోటి ప్రసాదం తెచ్చారు, ఆ ప్రసాదం తిరస్కరించడం వల్ల నాకు ఇట్టి దుఃఖాలు కలిగాయని చెప్పి తనలో తానిట్టి తలసిపోయి బాధపడి వెమ్మట్నే వాళ్ళ చెంతకెళ్ళి, అయ్యా మీకు చాలా అపరాధం చేశాను, సత్యనారాయణ వ్రతాన్ని జరుగుతుంటే మీరు ప్రసాదం తెచ్చిచ్చారు, ఆ ప్రసాదాన్ని తిరస్కరించుకొని వెళ్ళాను, అందువల్ల ఆ అపరాధాన్ని తొలగించుకుంటాను, మీతో పాటు నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆ గోపాలకులతోటి ఆయన కూడా సాధారణమైనటువంటి వ్యక్తిగా వ్రతాన్ని ఆచరించాడు. వ్రతం ఆచరించడం చేత మళ్ళా సంతుష్టుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారి ధనమంతా పొరుగు రాజ్యాలవంతా కూడా మిత్రరాజులుగా ఆరోగ్యాన్నిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి కలగజేశాడు. ఏదైనా సరే మనం ఒక పని చేసి సంపద సృష్టించుకున్నప్పుడు ఇదంతా కూడా మన సంపదే అని విర్రవేయకూడదు, అదంతా కూడా దైవ సంకల్పం అని భావించాలి. ఆ దైవ సంకల్పం చేతే మనం వృద్ధి చెందుతామని భావించి ఆ పని చెయ్యాలి. అటువంటి వ్రతాన్ని ఏదో కథలో కూడా తెలియచేసుకున్నాము. ఈ వ్రతము చేసినా గాని చూసినా గాని స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల ఐశ్వర్యములు కలుగుతాయని ఇది స్కంద పురాణంలో రేవాఖండంలో తెలియజేయబడినది. అటువంటి వ్రతాన్ని ఈరోజు భక్తితోటి ఆచరించినటువంటి నూతన గృహప్రవేశ సందర్భంగా ఆచరించినటువంటి దంపతులు సాయి కృష్ణవేణి దంపతులకు స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని ఆ విధంగానే చేయించినటువంటి మాకు, చూసినటువంటి మీకు, విన్నటువంటి మీ అందరికీ కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత ఆయురారోగ్య మహదైశ్వర్యములు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ జై రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి, సత్యనారాయణ స్వామివారికి, సత్యదేవునికి, శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. అక్షతలు కొన్ని అక్కడ నుంచి 2 శేషులు ఉంచుకోండి. అమ్మా పొంగల్ నైవేద్యం కూడా తెచ్చియండమ్మా. నువ్వు కొబ్బరికాయ గాతో యజ్ఞాయ గాతో యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ప్లేట్ అటువైపు పెట్టండి, ఆడబెట్టండి. ఆ నీళ్లు చల్లండి. సాయి పైకి లేసి మీరు కూడా కలిసి పాత్రతో నీళ్లు తీసుకొని పొంగల్ నైవేద్యం మీద, స్వామివారి నైవేద్యం మీద పంచామృతమైన నీళ్లు ప్రభాజ సమాప్తకాలే మహామాధ్యాన్నికాలే మహానివేదనాం క్షీరాన్న చిత్రాన్న పాయసాన్న పంచామృత మహానివేదనం సమర్పయామి. తర్పించండి నంబర్ 2 చేతులతోటి స్వామివారికి. ఓం ప్రేమాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం మధ్యో ఐగో సముద్రపర్యాయ సా సార్వభౌమ సార్వాయుషాదాతావరార్ధ పృథివీ సముద్రపర్యంతాయ ఏకరార్యస్కరో బలవంతో ప్రభుత్వోతమేవ రాజ్యాధిపతి దివ్య మంగళ కర్పూర నీరాజనాం అవతారయామి. అందరూ హారతి తీసుకోనమ్మా. జై రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, సత్యదేవునికి, సత్యనారాయణ స్వామి వారికి, శ్రీమద్ రమారమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అందరూ కూడా పుష్పాలు అక్షతలు తీసుకొని శ్రద్ధగా సహస్రశీర్షో దేవో విశ్వాక్షో విశ్వశంభువో విశ్వదః పరమాన్నిత్యో విశ్వం నారాయణ గోహర్యో విశ్వమేవేదో పురుషస్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగోసాస్వదగో శివమచ్యుతో నారాయణం మహాజ్ఞేయో విశ్వాత్మానో పరాయణో నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్తో నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానో నారాయణ పరః
सर्वं दृश्यते श्रूयते विवः अन्तर्बहित्यधः व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगो समुद्रे पद्मगोस्य प्रतीकाजगो हृदयो चाभ्यदो मुखो ज्वालमालाकुलम्बादि विश्वस्यायतनं महतो सन्दरगो शिलाभिस्तुलम्बत्यागो ससन्निभो तस्यान्ते शिशिरगो सूक्ष्मो तस्मिन् सर्वो प्रतिष्ठितो तस्य मध्ये महानग्निर्विश्वात्यर्विश्वतो मुखः सोऽग्रबुद्वेव जन्तिष्ठन्नाहारमजरत्कविः हीर्यगोद्भवदस्य ये अस्मयस्तस्य सन्ददः स्वन्दामजेति स्वन्देहमापादलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनियोर्ध्वाविवस्थितः नीलतो यद मध्यस्था जिज्जुल्लेके वभास्वर नीवारशोकवत्तन्वी पीताभा सत्यनोपमा तस्यासिकाया मध्ये परमात्मा सब्रह्म स शिव स हरिश्चेन्द्र सोऽक्षर परमस्वराटो राजाधिराजाय प्रदय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मख्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेरीमहि लक्ष्मीः प्रचोदयात् పైకి లేసి మారు ప్రదక్షిణ నమస్కారం చేయండి కుడివైపుగా प्रदक्षिणं पदे पदे भवस्मरणमात्रेण सुखास्मिन् महामया राहिमां कृपया नास्ति त्वमेव शरणं मम अस्मात् कारुण्य भावेन रक्ष रक्षो ग्रहेण सत्सन्तानाः फलसिद्धिरस्तु मनोभीष्टमनोवाञ्छा फलसिद्धिरस्तु दीर्घसुमङ्गली भव అందరూ కూడా దంపస్సు మీద శ్రీ సత్యనారాయణుని పూజ కురా కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే శ్రీ సత్యనారాయణుని పూజ కురారే కన్నులార స్వామిని చూచి హారతులివ్వరే శ్రీ సత్యనారాయణుని పూజ కురారే
శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడి సైడ్ వస్తుంది అంటే అది చూడు అందరూ ఒకసారి మీ కెమెరా అందరూ ఆల్ ఆఫ్ కెమెరాస్ మరి శ్రీరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగమున చిరునగమున పరిపాలించే జననీ అనునయమున కనికరమున కాపాడే జననీ మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివ
శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల కనుల కనుల తల్లికి కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా సత్యనారాయణ స్వామి పాట అది ఫోన్ కావాలి నాకు ఫోన్ పెట్టి సై మనసార స్వామిని కొలచి హారతిరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ అదేంటి విష్ణు దాంట్లో ఉంటుంది బుక్ లో ఉంటది కదా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ అర్పణ చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా అర్పణ చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీనందన మలరించి మంగళమగు శ్రీ సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ స్వామి వారికి అర్థం పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ
कलितमुनि मानसपङ्कजा सर्वकलितमुनि मानसपङ्कजा सकलभुवन परिपालनलोलुप सकलभुवन परिपालनलोलुप पद्मनाभ पाहि दिव्यभचार गुणवसन शौर्ये पद्मनाभ पाहि चारुमुखजित चन्द्रनेत्र चारुमुखजित चन्द्रनेत्र चारुमुखजित चन्द्रनेत्र परिलसित करुणा सान्द्र चारुमुखजित चन्द्रनेत्र परिलसित करुणा सान्द्र भूरि को भगत खलतनुजेन्द्र भूरि को भगत खलतनुजेन्द्र पावन चरित श्रीरामचन्द्र पावन चरित श्रीरामचन्द्र पद्मनाभ पाहि दिव्यभचार गुणवसन शौर्ये पद्मनाभ पाहि सरे ग रे ग रे ग रे सधा सरे ग सरे ग रे स पा ग रे स प ग रे धा प ग रे सदा प ग रे सधा सरे ग रे ग सरे ग रे ग प ग प द प द सरे ग रे सदा सदा प ग रे सधा सा सदा पालय सारसाक्षि सदा
सदा पालय गौरीशं देवं मृत्युञ्जयेश्वरं मृतसञ्जीवनं नाम्ना कवचं प्रजपेत् सदा सारासारतरं पुण्यं गुह्यात् गुह्यतरं शुभं महादेवस्य कवचं मृतसञ्जीवनामकम् समाहितमना भूत्वा शृणुष्व कवचं शुभम् श्रुत्वैतद्दिव्यकवचं रहस्यं कुरु सर्वदा पराभयकरो यज्वा सर्वदेवनिषेवितः मृत्युञ्जयो महादेव प्राच्या मां पातु सर्वदा ददानशक्तिमभयाम् त्रिमुखं षड्भुज प्रभुः सदा शिवोऽग्निरूपी माम् आग्नेयां पातु सर्वदा अष्टादशभुजोपेतो दण्डाभयकरो विभुः यमरूपी महादेवो दक्षिणस्यां सदावतु खड्गाभयकरो धीरो रक्षो गणनिषेवितः रक्षोरूपी महेशो मां नैरत्यां सर्वदावतु पाशाभय भुज सर्व रत्नाकरनिषेवितः वरुणात्मा महादेव पश्चिमे मां सदावतु गदाभयकर प्राण नायक सर्वदा गतिः वायव्यां मारुतात्मा मां शङ्कर पातु सर्वदा